నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిఏ ఎందుకు ఈ కోర్సుకి ఇంత ప్రాముఖ్యత ఉంది? ఈ కోర్సు చదివిన వారికి ఎందుకు 100% జాబ్ గ్యారంటీ? ఎందుకు ఈ కోర్సు చదివిన వారికి లక్షల్లో జీతాలు? ఎందుకు ఈ కోర్సు చదివిన వారు ఎక్కువ మంది బిజినెస్లో రాణిస్తున్నారు? సిఏ కోర్సుపై మరింత సమాచారం. సిఎంఏ కోర్సుల్లో అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధిస్తున్న ప్రముఖ సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ కె చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రైట్, చంద్రశేఖర్ గారు, సిఏ కోర్సు గురించి మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే సిఏ కోర్సుకి ఇప్పుడే ఇంత డిమాండ్ ఏర్పడిందా? ఇంతకు ముందు కూడా ఉందా? ఇంత డిమాండ్ ఈ మధ్యకాలంలో పెరగడానికి గల ప్రత్యేక కారణాలు ఏం కనిపిస్తూ ఉన్నాయి? అంటే యాక్చువల్గా సీఏలకు ఎప్పుడు డిమాండ్ ఉంది, కాకపోతే రీసెంట్గా బిజినెస్ చేసేవాళ్ళు బాగా పెరిగారు. ఈ బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సీఏలకు ప్రాముఖ్యత పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంత ముందుతో పోల్చినప్పుడు ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ మనం కనుక తీసుకున్నప్పుడు ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ మంది బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఏ వ్యాపారం చేస్తున్నా కూడా ప్రతి వ్యాపారస్తుడు కూడా తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే చార్టెడ్ అకౌంట్స్ గుర్తొస్తూ ఉంటారు. తర్వాత ఇప్పటికి కూడా చాలామందికి విలేజెస్లో ఉండే వాళ్ళకి ఈ కోర్సు యొక్క ప్రాముఖ్యత తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, ఈ బిజినెస్లో జరిగే లావాదేవీలు మొత్తం ఒక సిస్టమేటిక్గా రికార్డ్ చేస్తాము. అదేవిధంగా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాము. అదేవిధంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాసుల్లో ఉందా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. చేసిన తర్వాత ఒకవేళ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చిందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఇవన్నీ ఆర్థిక వ్యవహారాలు మొత్తం కూడా ఎవరు చూస్తారంటే అకౌంటెంట్స్ చూస్తారు. అలా కాకుండా బిజినెస్ కనుక బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బిజినెస్ అనుకోండి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంటు, ట్యాక్సేషను, ఆడిట్ డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా చార్టెడ్ అకౌంట్స్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఈ సీఏలకు బాగా ప్రాముఖ్యత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 2 లక్షల మంది సీఏలు ఉన్నారండి. మనకి ఇండియాలో నిజంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఉన్న బిజినెస్కి ఆల్మోస్ట్ ఇంకో 10 లక్షల మంది సీఏలు కావాలి. కానీ డిమాండ్ చాలా బాగా ఉంది. కానీ ఈ కోర్స్ చేసి చదివే విద్యార్థులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. కేవలం 10 లక్షల మంది అవసరం ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది 20 లక్షలు అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ మినిమం అయితే ఇది ఉంది రిక్వైర్మెంట్. అంటే యాక్చువల్గా ఈ కోర్సు పైన ఇంకా అవగాహన ఎంతైనా అవసరం. ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ ట్రెడిషనల్ కోర్సెస్లో జాయిన్ అవుతున్నారు, ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తున్నారు. అలా కాకుండా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇచ్చే సలహా ఏంటంటే ఒకసారి సీఏ గురించి కూడా ఆలోచించేయండి. విద్యార్థి కనుక చక్కగా ఎవరైతే సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి విద్యార్థులు రాణించవచ్చు. తర్వాత ఈ సీఏ కోర్సు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థికి బీటెక్ కంప్లీట్ చేయడానికి 4 years పడుతుంది, సీఏ కంప్లీట్ చేయడానికి 4.5 years పడుతుంది. అదే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి అంటే 5 years పడుతుంది. అంటే జస్ట్ 4.5 yearsలో సీఏ కోర్సు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే. అయితే ఇప్పుడు సీఏలో రాణించాలి అంటే విద్యార్థులు ఎట్లా రాణిస్తారు? అంటే వాళ్ళకి ఉండాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్, అసలు వాట్ ఈజ్ సిఏ, అసలు అకౌంట్స్ గురించి వాళ్ళకు ఉన్న అవగాహన, నాలెడ్జ్, ఫ్యూచర్ గోల్, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి? చాలా ఇంపార్టెంట్ సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే 10th class వరకు స్టూడెంట్స్ జనరల్గా వచ్చేసరికి వాళ్ళు 10th class మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ అంటే వాళ్ళు కెమిస్ట్రీ, ఎన్ఎస్ ఇవి మాత్రమే చదువుతారు. సోషల్ ఈ సబ్జెక్ట్స్ చదువుతారు. అసలు అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది స్టేట్ బోర్డులో వచ్చేసరికి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక 10th class పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్, ఒక మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ మాత్రమే మేము ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే అసలు ఆ స్టూడెంట్కి ఇంకా వేరే విషయాల్లో నాలెడ్జ్ అవసరం లేదు. ఇక్కడ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మొత్తం మేము బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే వాళ్ళకి ఏబీసీడీ నుంచి మొత్తం మేము నేర్పిస్తాం. ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మాత్రం నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ అకౌంట్స్ టీచ్ చేసేటప్పుడు కూడా మేము ఎలా చూస్తామంటే అకౌంట్స్ మనం చెప్పేది వాళ్ళకి భవిష్యత్తులో ఎక్కడ ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని టీచ్ చేస్తూ ఉంటాం సార్. అందువల్ల స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఈ కోర్సులో రాణించవచ్చు, ప్రొవైడెడ్ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ సిస్టమేటిక్గా ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజున వాళ్ళు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే గ్యారెంటీగా రాణిస్తారు సార్. జనరల్గా విద్యార్థులు మేమేం అబ్జర్వ్ చేసామంటే ఎక్కువ మంది బయట నుంచి వచ్చే విద్యార్థులు ఫస్ట్ బాగానే ఉంటారు సార్, స్టార్టింగ్లో బాగానే చదువుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ సిటీలో కానీ ఈ కాలేజీలో ఉండే అట్మాస్ఫియర్ వల్ల కొంతమంది డీవియేట్ అవుతూ ఉంటారు. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా వాళ్ళు కనుక 10th పాస్ అయిన విద్యార్థి ఒక 6.5 years, ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 4.5 years సీఏ కంప్లీట్ అవుతుంది. ఒక 6.5 సంవత్సరాలు కనుక కష్టపడితే రిమైనింగ్ 60 years లైఫ్ వాళ్ళు చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. ఎందుకు హ్యాపీగా ఉంటున్నానంటే సార్, వేరే సెక్టార్స్లో వచ్చేసరికి ఒడిదుడుకులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వేరే ఈవెన్ ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ ఇప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది. కానీ ఈ సీఏ మాత్రం తప్పనిసరిగా 100% ఎక్కడ ఒడిదుడుకులు అంటూ ఏముండవండి. రిమైనింగ్ 60 years వాళ్ళు జాబ్లో ఉన్నా కానీ ప్రాక్టీస్లో ఉన్నా కానీ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు సార్. రైట్, ఇక సిఎంఎస్ ఫర్ సిఏ గురించి తెలుసుకోవాలనుకున్నా, సిఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు. సార్ ఉన్నారు, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి స్వాతి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. స్వాతి గారు మాట్లాడండి, సార్ ఉన్నారు, మీ ప్రశ్న అడగండి.
సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. యాక్చువల్గా సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఓకే. బట్ ఏం చేశానంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, 9th నుంచి నోటరీ అదంతా చేసి కాకతీయ యూనివర్సిటీ డైరెక్ట్ డిగ్రీ చేశాను అనమాట. ఓకే అమ్మా. బట్ నేను అప్పటి నుంచి కూడా నేను 10 years అకౌంట్స్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకే, వెరీ నాకు గుడ్. సిఏ చేయాలని ఉంది. ఇట్లా డిగ్రీ క్వాలిఫై అయిపోయాను. ఓకే. ఈ డిగ్రీ తోటి నేను చేయొచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అని. చేయొచ్చమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీస్ కూడా ఈక్వల్ టు డిగ్రీ కింద కన్సిడర్ చేస్తున్నారు. డైరెక్ట్గా సీఏ చేయొచ్చు. కాకపోతే మీకు ఆల్రెడీ ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఏంటంటే మీరు కనుక సీఏ చేయాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు సీఏ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీరు సీఏ ఇంటర్తో స్టార్ట్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేయగానే 1 year ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుందమ్మా. 1 year ఆర్టికల్స్ చేసిన తర్వాత మీరు సీఏ ఇంటర్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ తర్వాత 2 years ఆర్టికల్స్ చేస్తే సీఏ ఫైనల్ ఎలిజిబిలిటీ వస్తుంది. మీకు టోటల్గా 3 to 3.5 years సీఏ పట్టే అవకాశం ఉంది. ఒకవేళ మీకైనా త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఈ సీఎంఏ కోర్స్ అనుకోండమ్మా, మీరు త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే సీఎంఏ కోర్స్కి 2020 డిసెంబర్లోనే సీఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 2021 డిసెంబర్లోనే సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండమ్మా, మీరు ఏ కోర్స్ అయినా సరే చేసుకోవచ్చు. రైట్గా సీఏకి మీరు ఇచ్చే కోచింగ్ విధానం ఎట్లా ఉంటుందండి? అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం మీరు ఎట్లాంటి కోచింగ్ ఇస్తుంటారు పర్టికులర్గా? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సార్. ఎంఈసీ విద్యార్థులకి సీఏ ఫౌండేషను, సీఏ ఇంటరు, సీఏ ఫైనల్ అంటే డిఫరెంట్ సెక్టర్స్ అనమాట, డిఫరెంట్ ఏరియాస్. వీళ్ళు ఎంఈసీ విద్యార్థులకు వచ్చేసరికి వాళ్ళకి డే వచ్చేసరికి 6 o'clock స్టార్ట్ అవుతుంది సార్. మార్నింగ్ 6 నుంచి 7:30 వరకు వచ్చేసరికి వాళ్ళకి స్టడీ అవర్స్, వెనకబడిన విద్యార్థులు వచ్చేసరికి సపరేట్ చేసేసి వాళ్ళకి నిన్న చెప్పిన క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసి వాళ్ళు నిన్న చెప్పిన సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యే విధంగా చూస్తాం సార్. 8 o'clock నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 5 కల్లా క్లాసెస్ క్లోజ్ చేస్తాం సార్. అంటే వాళ్ళకి వచ్చేసరికి ఒక 5 periods వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్లాసెస్ టీచ్ చేస్తాము. ఒక 3 periods వచ్చేసరికి సీఏ ఫౌండేషన్ క్లాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెన్సీ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఇంటర్మీడియట్లో అకౌంటెన్సీ ఉంటుంది, సీఏ ఫౌండేషన్లో అకౌంటెన్సీ ఉంటుంది. ఇంటర్మీడియట్లోనేమో బేసిక్ లెవెల్లో ఉంటుంది. మార్నింగ్ ఏమో ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ వచ్చి ఇంటర్మీడియట్ లెవెల్లో అకౌంట్స్ బేసిక్స్ చెప్తారు. ఈవినింగ్ టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సీఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ వచ్చి సేమ్ బేసిక్స్ మళ్ళీ సీఏ లెవెల్లో చెప్తారు. అంటే ఒకే కాన్సెప్ట్ వాళ్ళకి డైలీ 2 times రివిజన్ చేస్తామండి. అంటే ఇంటర్ లెవెల్లో ఒకసారి, సీఏ ఫౌండేషన్ లెవెల్లో ఒకసారి. ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్ వచ్చేసరికి ఫ్యాకల్టీస్ ఉంటారు. వాళ్ళు మొత్తం డౌట్స్ క్లారిఫికేషన్ కానీ అదేవిధంగా సబ్జెక్ట్ మొత్తం ఏ రోజు చెప్పినారో చదివే విధంగా మేము చూస్తూ ఉంటామండి. ఈ విధంగా ఇంటర్మీడియట్లో మా దగ్గర ఉంటుంది సార్. నెక్స్ట్ సీఏ ఫౌండేషన్కి వచ్చేసరికి తప్పనిసరిగా వాళ్ళకి 8 hours క్లాసెస్ ఉంటాయండి. ఈవినింగ్ టైం కూడా ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉండి ఎవరైతే క్లాస్లో టీచ్ చేస్తుంటారో ఆ ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉండి హాస్టల్లో ఉండే విద్యార్థులకి ఈ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఇమీడియట్గా స్టూడెంట్ చదువుతూ ఉన్నా అనుకోండి, డౌట్ రాగానే వెనక బెంచ్లో ఫ్యాకల్టీ ఉంటారు, అక్కడికి వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకుని వస్తుంటారు సార్. అంటే ఏ రోజు క్లాసులో చెప్పేది ఆ రోజు చదివే విధంగా చూస్తాం. నెక్స్ట్ డే వాళ్ళకి ఎగ్జామ్ పెడతామండి. అంటే ఈ రోజు ఏదైతే క్లాసులో మేము చెప్పామో నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడతారు. అంటే డైలీ ఎగ్జామ్ సిస్టమ్ అంటాం సార్ దీన్ని. ఆ తర్వాత సండేకి వచ్చేసరికి ఈ మండే టు సాటర్డే జరిగిన సిలబస్ మొత్తాన్ని మండే వచ్చేసరికి క్యుములేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం సార్. అంటే ఈ విధంగా సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఏ రోజుకి ఆ రోజు ఎవాల్యుయేట్ చేయగలుగుతాం సార్. అలా కాకుండా స్టూడెంట్ కనుక ఒక 2 months చదవలేదనుకోండి, 2 months తర్వాత స్టూడెంట్ నేను చదవాలి అనుకున్నా కూడా ఆటోమేటిక్గా చదవలేడు సార్. అంటే 2 months అయిపోయిన తర్వాత ఆ సిలబస్ మొత్తం కవర్ చేయాలంటే తనకు బర్డెన్ అయిపోతుంది. ఎక్కువ మంది విద్యార్థులు సీఏలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంది, ఫస్ట్ 2-3 months చదవరు. జనరల్గా 10th క్లాస్లో కానీ వేరే కోర్సెస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 2-3 months చదవకపోయినా కూడా అక్కడ సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు లాస్ట్ 2-3 monthsలో కవర్ చేసుకునే పొజిషన్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సీఏలో ఎవ్రీడే చదివితే మాత్రమే వాళ్ళకి సిలబస్ కవర్ అవుతుంది. లాస్ట్ 1 month 2 months చదువుదాం అనుకునే విద్యార్థులు అసలు సీఏలోకి రావద్దని నేను సలహా ఇస్తున్నాను సార్. ఎవరైతే సిస్టమేటిక్గా, మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, ఎవరైతే సిస్టమేటిక్గా నేను లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను బాగా చదివే విద్యార్థిని, హార్డ్ వర్క్ చేస్తాను, అలాంటి విద్యార్థులు మాత్రమే సీఏలోకి రావాలండి. అలాంటి విద్యార్థులు సీఏలోకి వచ్చినప్పుడు 100% రాణిస్తారు. మేము స్టూడెంట్ ఏ రోజు చెప్పింది ఆ రోజు చదివే విధంగా మేము చూస్తాము. ఒకవేళ స్టూడెంట్స్ సరిగ్గా చదవట్లేదు అనుకోండి, ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మీ అబ్బాయి సీఏ అంటున్నారు కానీ ఈ విధంగా చదివితే మాత్రం సీఏకి ఫిట్ కాదు అని 100% ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఓకే, చాలామంది హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంటారు కదా, సో హాస్టల్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఉండే ఫెసిలిటీస్ అవన్నీ. మీరు హాస్టల్స్ ఓన్ నడుపుతున్నారా లేదా అవుట్ సోర్సింగ్కి ఇస్తారా? ఎందుకంటే చాలా చోట్ల కంప్లైంట్స్ ఉన్నాయి, అంటే ఓన్ హాస్టల్స్ రన్ చేస్తున్నాం అని తీసుకొని అవుట్ సోర్సింగ్ హాస్టల్లోకి పంపించడం, ఇవి రకరకాల కంప్లైంట్స్ అనేవి బయట మనం వేరే చూస్తూ ఉంటాం. సార్ యాక్చువల్గా మా హాస్టల్స్ అనేది ఆల్మోస్ట్ మా విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరికీ తెలుసు, మేము ఓన్ హాస్టల్స్ రన్ చేస్తున్నాం అండి. ఈ అవుట్ సోర్సింగ్కి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సార్, స్టూడెంట్స్ మన కంట్రోల్లో ఉండరు. వాళ్ళు హాస్టల్లో ఒక చోట ఉంటారు, ఒకవేళ సేమ్ బిల్డింగ్లో ఉన్నా కూడా చాలామంది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఎడ్యుకేషన్ సంస్థల అధిపతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ హాస్టల్ అనేది అవుట్ సోర్సింగ్కి ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అలా కాకుండా హాస్టల్ మేము ఓన్గా రన్ చేస్తున్నాం అండి. సేమ్ బిల్డింగ్లోనే జూనియర్ కాలేజీలో కానీ అమ్మాయిల హాస్టల్ కానీ అబ్బాయిల హాస్టల్ కాలేజీ సేమ్ బిల్డింగ్లో ఉంటుందండి.
మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు స్టూడెంట్స్ నిద్రపోయేంత వరకు కూడా 100% మా ఆధీనంలోనే ఉంటారు సార్. అంటే మాకు ఓన్ కుకింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ అవర్స్ కానీ స్టూడెంట్స్ ఎవరు వెనకబడి ఉన్నారు, ప్రిన్సిపల్ కూడా క్యాంపస్లోనే ఉంటారు మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు. అంటే ప్రతి నిత్యం ప్రతి మినిట్ కూడా వాళ్ళని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సార్. అంటే మేము అసలు అవుట్ సోర్సింగ్ అనేది మా దగ్గర లేదండి. కొన్ని CA కాలేజెస్ అవుట్ సోర్సింగ్కి ఇస్తూ ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా స్టడీ అవర్స్ పెడతామన్నారు, కానీ స్టడీ అవర్స్ పెట్టలేదు. ఇప్పుడు హైదరాబాద్లో మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత విజిట్ చేస్తే ఎప్పుడైతే కాలేజెస్ ఓపెన్ అయితే మా విద్యార్థులందరూ కూడా మా హాస్టల్స్లోనే చదువుకుంటూ ఉంటారు. చాలా CA విద్యా సంస్థలు స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయట్లేదండి. CAలో చేర్పించడం ఇంపార్టెంట్ కాదు, చేరడం ఇంపార్టెంట్ కాదు, స్టడీ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టడీ అవర్స్లో కూడా ఫ్యాకల్టీ ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు 4 గంటలు కనుక చదవగలిగితే స్టూడెంట్ గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. ఎస్, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గట్కేసర్ నుంచి కాలర్లో జహంగీర్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి, సార్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మా పాప ఎంకామ్ చేసింది సార్. ఎంకామ్ కంప్లీటెడ్. ఎంకామ్ కంప్లీట్ చేసింది. అయితే CA చేయొచ్చా, చేస్తే ఎన్ని సంవత్సరాలు? సార్ ఎంకామ్ కంప్లీట్ తప్పనిసరిగా సార్. ఎంకామ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా CA చేయొచ్చు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు సార్. తను కనుక చదవగలిగితే, సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయగలిగితే తనకు కూడా CA 3 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ తను CAకి రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఆర్టికల్స్ అని ఉంటుంది సార్. ఈ ఆర్టికల్స్ ఒక 1 year అయిపోయిన తర్వాత CA ఇంటర్ ఎగ్జామ్ రాస్తారు. ఆ తర్వాత 2 years అయిపోయిన తర్వాత CA ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు సార్. ఒకవేళ ఈ ఆర్టికల్స్ ఇంత టైం అవసరం లేదు వద్దు అనుకుంటే వీళ్ళకి CMA కోర్సు ఉంది సార్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఈ కోర్సు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్. నవేడేస్ వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ కోర్సునే చేస్తే ఇప్పుడు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జనరల్గా జూన్ ఎండింగ్ లాస్ట్ డేట్ సార్, కానీ జూలై వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2020 డిసెంబర్లో CMA ఇంటరు, 2021 డిసెంబర్లో CMA ఫైనల్ రాసుకోవచ్చు సార్. అంటే ఆల్మోస్ట్ నిజంగా చెప్పాలంటే ఒక 1.5 yearలో వాళ్ళకి CMA కోర్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్. రైట్, చంద్రశేఖర్ గారు, మీరు CMS ఫర్ CA సంస్థకు చైర్మన్గా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు రెస్పాన్సిబిలిటీ మీరు ఎక్కువగా తీసుకుంటారు అనేది అందరూ అనుకుంటున్నారు. విద్యార్థుల పట్ల మీ స్పెషల్ కేర్ అనేది మీ పర్సనల్గా ఎట్లా? యాక్చువల్గా చాలామంది బయట వారు వచ్చినప్పుడు అసలు నన్ను చైర్మన్గా కూడా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే నేను స్టూడెంట్స్ లెవెల్కి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుందో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను. బాయ్స్ హాస్టల్ కానీ, అదేవిధంగా మా దగ్గర ఉన్న అమ్మాయిల హాస్టల్ కానీ, మా డే స్కాలర్ కానీ ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థి దగ్గర కూడా నా సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది సార్. ఈ హాస్టల్లో ఉండే విద్యార్థులకి అయితే ప్రతిరోజు కూడా అక్కడ బాయ్స్ హాస్టల్లో కూడా 2 hours స్పెండ్ చేస్తాను. అంటే వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, ఒకవేళ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ బాగాలేదనుకోండి, నేనే నిజంగా చెప్పాలంటే అక్కడ కుకింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళేసి ఏం ప్రాబ్లం వచ్చిందో ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాను సార్. అంటే నాకు వేరే యాక్టివిటీస్ అంటూ ఏమీ లేవు. ఎందుకు చెప్తున్నానంటే సార్ ఈ విషయం, చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక ఇన్కమ్ సోర్స్ కింద తీసుకుంటూ ఉన్నారు. ఇది ఒక సెకండ్ యాక్టివిటీ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ వేరే బిజినెస్ చేసుకుంటూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలా కాకుండా మాకంటూ ఏమి లేదు సార్. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు డెడికేషన్ తోటి ఆ పిల్లలతోటి మాత్రమే స్పెండ్ చేస్తూ ఉంటాను. ప్రతి స్టూడెంట్కి కూడా ఏదైనా సబ్జెక్ట్లో ప్రాబ్లం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రతి బ్రాంచ్ తిరుగుతూ ఉంటాను సార్. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ ఫ్యాకల్టీ పిలిచి వాళ్ళకి ఈవినింగ్ టైం ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఆ క్లాస్ మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా చెప్పే విధంగా ప్రతిరోజు క్లాస్ రూమ్లో, హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి క్లాస్ రూమ్లో జరిగింది ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నారా లేదా, హాస్టల్లో కొంతమంది వెనకబడిన విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచేసి వాళ్ళకున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి కన్సర్న్ ఫ్యాకల్టీకి అప్పచెప్పేసి వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం టీచ్ చేసే విధంగా, అదేవిధంగా స్టడీ అవర్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసే విధంగా మేము చూస్తూ ఉంటాం సార్. ఇది ఆల్మోస్ట్ మా దగ్గర చదువుతున్న విద్యార్థులందరికీ వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసండి. ఓకే, ఇక ఇంటర్లో MPC BPC కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. తర్వాత వాళ్ళకి CA పైన ఆసక్తి పుట్టొచ్చు. అటువంటి వాళ్ళు CAకి వస్తే ఎట్లా రాణించవచ్చు వాళ్ళు? సార్ యాక్చువల్గా ఏంటంటే చాలామందికి అవగాహన లేదు. ఇంటర్మీడియట్ MPC BPC కంప్లీట్ చేసిన తర్వాత CAలోకి రావచ్చా? ఎవరైనా సరే CAలోకి రావచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థి కూడా MPC BPC MEC CEC అదేవిధంగా పాలిటెక్నిక్, అదేవిధంగా ఈవెన్ డిగ్రీ అయిపోయిన తర్వాత, ఈవెన్ ఇప్పుడు మన కాలంలో ఒకటి చూసాం MCOM, ఇట్లా అయిపోయిన తర్వాత కూడా PG అయిపోయిన తర్వాత కూడా CAలోకి రావచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ MPC BPC విద్యార్థులు వచ్చినప్పుడు వాళ్ళకి అసలు అకౌంటెన్సీ అనేది ఎక్కడ టచ్ ఉండదు కాబట్టి MPC BPC విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అసలు బేసిక్స్ ఏమీ రావని మాకు తెలుసు కాబట్టి ఒక 10th class పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు అకౌంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో వీళ్ళకి కూడా బేసిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి. ఒక 2 months బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు ఎవరైతే MPC BPC నుంచి విద్యార్థులు రావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా CAలో జాయిన్ అవ్వచ్చండి. వాళ్ళకి డిసెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 2 months బేసిక్ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ 2 months తర్వాత వాళ్ళ బేసిక్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత వాళ్ళకి మెయిన్ అకౌంటెన్సీ కోర్సు స్టార్ట్ చేస్తామండి. ఒక మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఆల్రెడీ టచ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ స్టాట్స్ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది MPC వాళ్ళకి. అదే BPC వాళ్ళకి అనుకోండి మ్యాథమెటిక్స్ కూడా సపరేట్ క్లాసెస్ టీచ్ చేస్తూ ఉంటాం. అంటే MPC BPC వాళ్ళకి వచ్చేసరికి అకౌంటెన్సీ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తాం. BPC విద్యార్థులకు వచ్చేసరికి ఒక మ్యాథమెటిక్స్ కూడా సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. సో తర్వాత MEC CEC కంప్లీట్ చేసిన విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా?
అంటే యాక్చువల్గా ఎక్కువ మంది విద్యార్థులు ఎంఈసీ సిఈసీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది బీకామ్ కానీ బీబీఏ కానీ చూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత పెద్ద కాలేజీలో కూడా కొంతమంది విద్యార్థులు మా దగ్గరకు వస్తూ ఉంటారు. సార్ నేను సంవత్సరానికి ₹1,00,000 ఫీజు కట్టాను బీకామ్కి, అంటే 3 yearsకి 3 lakhs ఖర్చు పెడతారు సార్. ఇంకా సిటీలో ఉన్నారనుకోండి, మళ్ళీ హాస్టల్ ఫీజు అదనంగా వచ్చేసరికి ఒక ₹50,000 నుంచి ₹60,000, అంటే 4.5 లక్షల నుంచి ₹5 లక్షల అనవసరంగా బీకామ్కి బీబీఏ ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ మనం అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే ఏదైనా చిన్న చిన్న జాబులు అకౌంటెంట్గా ₹10,000 ₹15,000 జాయిన్ అవుతున్నారు. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఎదుగుదల ఉండదు సార్. అందుకని నేను స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే అనవసరంగా బీకామ్కి బీబీఏకి 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టే బదులు మీరు బీకామ్ ఎలాంటి కాలేజీలో జాయిన్ అయినా సరే బీకామ్తో పాటు ఎవరైతే సీఎంఏకి కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకునే విద్యార్థులు ఉన్నారో మీరు కనుక సీఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2020 డిసెంబర్లో సీఎంఏ ఫౌండేషన్ రాసుకోవచ్చు, 2021 డిసెంబర్లో సీఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు, 2022 డిసెంబర్లో సీఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే సీఎంఏ కోర్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 100% గ్యారంటీగా జాబ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో మనం ఆల్మోస్ట్ ఆల్ సీఎంఏలకు కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో చాలా మంచి పొజిషన్స్లో వాళ్ళు సెటిల్ అవుతూ ఉన్నారు. మినిమం ₹50,000 నుంచి ₹1,00,000 శాలరీ వచ్చే అవకాశం ఉంటుందండి. అనవసరంగా డిగ్రీ మీద ఖర్చు పెట్టమాకండి. డిగ్రీతో పాటు ప్యారల్గా ఏదో కోర్సు చేయండి. ఎందుకంటున్నానంటే సార్, డిగ్రీ బీకామ్ కానీ బీబీఏ కానీ తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులు లాస్ట్ 10 days కానీ 15 days మాత్రమే చదువుతున్నారు. వాళ్ళు ఇయర్ లాంగ్ చదవట్లేదు. ఇలాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు 100% లైఫ్లో సెటిల్ అవుతారు. ప్లస్ ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ప్రమోషన్స్ రావాలనుకున్నప్పుడు అకౌంట్స్ మేనేజర్గా కానీ ఫైనాన్స్ మేనేజర్ కానీ ఈ సీఎంఏతో అయితే పాజిబిలిటీ ఉంటుంది, కానీ ఒట్టి బీకామ్ బీబీఏతో పాజిబిలిటీ ఉండదు సార్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, విజయవాడ నుంచి శంకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా పేరు శంకర్ అండి, ఆకుల శంకర్. సార్ మా బాబు వచ్చరికి జూనియర్ ఇంటర్ సిఈసీ తీసుకున్నాడండి. సార్ తర్వాత సెకండ్ ఇయర్ ఫ్రీ మీదలో చదువుతున్నాడు. సెకండ్ సీనియర్ ఇంటర్ జాయిన్ అవ్వాలి సార్. అయితే ఇతను వచ్చేసరికి మా బాబు సరికి సిఎంఎస్ బెటర్ అంటారా, సిఏ బెటర్ అంటారండి? అదే సీఎంఏ బెటర్ అంటారా, సిఏ బెటర్ అంటారా? సార్ ఇక్కడ స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ సార్, ఒకవేళ బాగా చదివే విద్యార్థి అనుకోండి, సిఏ కోర్సు సీఎంఏ కోర్సు రెండు కూడా సైమల్టేనియస్గా చదువుకోవచ్చు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే సీఎంఏ కొంచెం ఈజీగా ఉంటుంది సార్. అంటే సీఏతో పోల్చినప్పుడు సీఎంఏ క్వశ్చన్ పేపర్స్ కొంచెం ఈజీగా ఉంటాయి సార్. ప్రిపరేషన్ కూడా కొంచెం తక్కువ లెవెల్లో సరిపోతుంది. స్టూడెంట్ ఎలా చదివే విద్యార్థి అని మీకు ఐడియా ఉంటుంది సార్. జనరల్గా సిఈసీ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి మ్యాథమెటిక్స్ కొంచెం వీక్గా ఉంటారు సార్. సెకండ్ ఇయర్లో కనుక సీఏ ఫౌండేషన్ కనుక మీరు ఇప్పించగలిగితే, ఇప్పటి నుంచి మ్యాథమెటిక్స్ కనుక కోచింగ్ ఇవ్వగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఒకవేళ ఈ ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ప్రకారం అయితే సిఏ సీఎంఏ రెండు చేయొచ్చండి. మీ బాబుకు 2021 మార్చి ఏప్రిల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి సార్. తర్వాత జూన్లో వచ్చేసరికి సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది, నవంబర్లో వచ్చేసరికి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. స్టూడెంట్ కనుక బాగా చదివేపనికైతే 2 కోర్సులు సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకోవచ్చండి. లేదు అంటే మాత్రం యావరేజ్ బిలో యావరేజ్ అయితే సీఎంఏ మీద కాన్సన్ట్రేట్ చేయించండి సార్. అంటే ఒకేసారి రెండు సైమల్టేనియస్గా ఈవెన్ సిఎస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సార్. దానికి ఫ్యాకల్టీ సిస్టమ్ ఎట్లా ఉంటుందండి? అయ్యండి సార్, ఆల్మోస్ట్ సిఏలో ఉన్న సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ సిఏలో మనం సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, అకౌంటెన్సీ కానీ ఎకనామిక్స్ కానీ మ్యాథ్స్ స్టాట్స్ లా సేమ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా సీఎంఏలో కూడా ఉన్నాయి సార్. కాకపోతే సీఎంఏలో అడిషనల్గా వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, కాస్టింగ్ ఈ 2 సబ్జెక్టులు అడిషనల్గా ఉంటాయి సార్. కాస్టింగ్ వచ్చేసరికి 20 మార్క్స్, ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 50 మార్క్స్. థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి కాస్టింగ్ 10 daysలో ప్రిపేర్ అవుతారు సార్. ఇప్పుడు మా విద్యార్థులందరూ కూడా, మా దగ్గర చదువుతున్న విద్యార్థులందరూ కూడా సీఎంఏ ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్ 2 రాస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఈ 2 కోర్సులు, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్ కూడా 3 కోర్సులు కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే సిఏ సిఎంఏ కోర్సులు ఒక్కోసారి మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. అటువంటి విద్యార్థులు, మధ్యలో ఆపేసిన విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు బయట తగినట్లుగా ఉంటాయండి? 100% సార్. ఈ కోర్సులో ఉన్న అడ్వాంటేజ్ కూడా అదే సార్. చాలామంది విద్యార్థులు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ, ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, పేరెంట్స్ ఏదైనా ఓకే, అలాంటి సందర్భంలో చాలామంది విద్యార్థులు సీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత కోర్సు ఆపేస్తూ ఉంటారు సార్. ఈవెన్ నా దగ్గర కూడా వస్తూ ఉంటారు సార్, సీఏ ఇంటర్ అయిపోయింది. ఈవెన్ సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులు మా దగ్గర ఎవరైనా ఈ జూనియర్ కాలేజ్లో టీచింగ్లో వస్తే మేము ఆల్మోస్ట్ 25,000 to 30,000 పే చేస్తూ ఉన్నామండి. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని కంపెనీస్లో వచ్చేసరికి సీఏ ఇంటర్ అయిపోయిన విద్యార్థులు కూడా అకౌంటెంట్గా వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంది సార్. వాళ్ళకి 20,000 నుంచి 30,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే నేను స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు సెమీ క్వాలిఫికేషన్తో ఆపేస్తే తర్వాత మీకు ప్రమోషన్స్ అనేది తక్కువ ఉంటుంది, హై శాలరీకి వెళ్ళడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు సీఏ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ పాజిబిలిటీ లేదు, ఫైనాన్షియల్గా మనకి ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు ఈవెన్ సీఏ ఇంటర్ కంప్లీట్ అయినా, సీఏ ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి మీ ఏజ్ 19 years ఏజ్ అండి. 19 years ఏజ్లోనే
25,000 to 30,000 శాలరీ వచ్చే కోర్సు సిఏ ఇంటర్తో సాధ్యం అవుతుంది సార్. ఓకే, అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు 100% ఉంటాయి, తర్వాత లక్షల్లో జీతాలు ఉంటాయనేది చాలా అందరూ ఎక్కువగా భావిస్తుంటారు. సో అంటే ప్రతి ఒక్కళ్ళకి లక్షల్లో ఉంటాయా, వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటాయా? అక్కడ టాలెంట్ కూడా ఇంపార్టెంటే సార్. ఇప్పుడు ప్రతి విద్యార్థికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం శాలరీ తీసుకున్నాం అనుకోండి, కొంతమందికి 1 lakh రావచ్చు, కొంతమందికి 50,000 రావచ్చు, కొంతమందికి 4 lakhs రావచ్చు. స్కిల్డ్ మళ్ళీ వాళ్ళు తర్వాత కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది సార్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ. అంటే ఒక 50,000 తోట, 70,000 తోట, 1 lakh తోట అది డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అనమాట. కానీ గ్యారంటీగా శాలరీ, గ్యారంటీగా జాబ్లో వస్తుంది. లేదంటే ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు సార్. చాలామంది విద్యార్థులు నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఈ ప్రాక్టీస్లో వచ్చేసరికి బాగా స్కేర్సిటీ ఉంది. ఎక్కువ మంది వచ్చేసరికి జాబ్స్కి వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో కానీ ఎక్కువ మంది జాబ్స్కి వెళ్ళారు. రీసెంట్గా ఎక్కువ మంది విద్యార్థులు ఈ ప్రాక్టీస్ వైపు కూడా వస్తూ ఉంటారు సార్. రీసెంట్గా యాక్చువల్లీ ఈ COVID-19 టైంలో కూడా మేలో మా ఫ్రెండ్కి ఒక అతనికి ఫోన్ చేశాను. ఎక్కడున్నావు అంటే బ్యాంక్ ఆడిట్ చేస్తున్నాడు. ఒక 4 days బ్యాంక్ ఆడిట్ చేశారండి. వాళ్ళ ఆడిట్ ఫీజు వచ్చేసరికి 5 lakhs ఆడిట్ ఫీజు వచ్చింది సార్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ప్రాక్టీస్లో కూడా స్కోప్ ఉంది, ఒక జాబుకు మాత్రమే కాదు. ప్రాక్టీస్లో వచ్చేసరికి ఒక 10 years తర్వాత తీసుకున్నాను అనుకోండి, ప్రాక్టీస్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ జాబ్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ మెరుగ్గా ఉన్నాడు. అందువల్ల జాబ్కి స్కోప్ ఉంది, ప్రాక్టీస్కి స్కోప్ ఉంది. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పార్ట్ టైం జాబ్స్కి ఏమైనా అవకాశాలు ఉంటాయా? అంటే ఆ పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తూ ఉంటారు సార్ కొంతమంది. ఏంటంటే కొన్ని డిఫరెంట్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మధ్యాహ్నం వరకు, ఇంకో కంపెనీలో అట్లా చేస్తూ ఉంటారు. కొంతమంది పార్ట్ టైం టీచింగ్కి వస్తూ ఉంటారు. కొంతమంది మా దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు సార్. వాళ్ళు యాక్చువల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనే ఫ్యాకల్టీ మా దగ్గర 4-5 ఉన్నారు సార్. వాళ్ళు ఒక మార్నింగ్ 10 వరకు 11 వరకు మా దగ్గర టీచ్ చేస్తారండి విద్యార్థులకి. ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఆ 10 o'clock తర్వాత నిజం చెప్పాలంటే సిఏ ఫైనల్లో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రాక్టీస్లో ఉన్న చార్ట్ అకౌంట్స్ కానీ, జాబులో ఉన్న చార్ట్ అకౌంట్స్ కానీ. ఎందుకంటే సిఏ ఫైనల్లో అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మార్నింగ్ 6 to 9 వరకు వాళ్ళు క్లాస్ చెప్తారు. తర్వాత 9:30 నుంచి వాళ్ళ జాబ్కి కానీ లేదంటే ప్రాక్టీస్లో కానీ వెళ్తూ ఉంటారు సార్. ఓకే, ఇంకోటి సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ కోర్సులు చదివిన వారు కూడా సివిల్ సర్వీసెస్ వాటికి రాయొచ్చండి ఎగ్జామ్స్ అవి? ఓకే సార్, చాలా మందికి ఒక అపోహ ఉంది. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ చేయాలి అంటే కంపల్సరీగా ఎగ్జామ్ రాయాలంటే డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పి అనుకుంటూ ఉంటారు. సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ 3 కోర్సులు కూడా ప్రొఫెషనల్ డిగ్రీలు అండి, ఈక్వల్ టు డిగ్రీతో సమానం. అందువలన వీళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు. నార్మల్ డిగ్రీ చదివిన విద్యార్థులతో పోల్చినప్పుడు ఈ సిఏ వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ కంప్లీట్ అయిన విద్యార్థి సివిల్ సర్వీసెస్కి వెళ్ళాడు. సివిల్ సర్వీసెస్ ఒక 2 ప్రయత్నాలు 3 ప్రయత్నాలు చేసిన తర్వాత సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి, వాళ్ళు మరలా వెనక్కి వచ్చి ఈ సిఏ మీద ఉద్యోగం కానీ ప్రాక్టీస్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ డిగ్రీ చదువుకొని బీటెక్ కానీ లేదంటే ఎంబీఏ కానీ లేదంటే ఎంకాము లేదంటే బీకాము బీఏ ఇలా చదువుకొని ఒక 2-3 years వాళ్ళు సివిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, రాలేదనుకోండి మళ్ళీ వెనక్కి వస్తే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు సార్. కంపేర్ టు నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ సిఏ, సిఎంఏ, సిఎస్ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ వీళ్ళు బేసిక్గా హార్డ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి చదివేటప్పుడు ఈ హార్డ్ వర్క్ అనేది వాళ్ళకి సివిల్ సర్వీసెస్లో బాగా ఉపయోగపడుతుంది సార్. ఓకే, అంటే విద్యార్థులకి వారి పేరెంట్స్కి విశ్వాసం కలిగించే విధంగా మీ విద్యా సంస్థ యొక్క ప్రత్యేకతలు ఏంటండి? ఇక్కడ మా విద్యా సంస్థ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే సార్, ఫస్ట్ ఎస్పెషల్లీ ఈ సంవత్సరం మీ హాస్టల్లో ఏం చేయబోతున్నాం అంటే ఈ COVID-19 టైంలో వచ్చేసరికి రూమ్కి 2 స్టూడెంట్స్ మాత్రమే ఉండబోతున్నారు సార్. వాళ్ళకి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అదేవిధంగా టాయిలెట్ సపరేట్ చేసామండి, మొత్తం శానిటైజ్ చేసేస్తున్నాం సార్. రేపు జూలైలో కాలేజెస్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది, మనకు ఆ గైడ్లైన్స్ కూడా వస్తాయి సార్. నెక్స్ట్ ఇక్కడ కోచింగ్లో వచ్చేసరికి స్పెషలైజేషన్. ఒక మాటలో చెప్పాలంటే మేము ఏదైతే పిల్లలకు కానీ అదేవిధంగా పేరెంట్స్కి కానీ ప్రామిస్ చేస్తామో 100% మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉంటామండి. అందుకే నిజంగా చెప్పాలంటే సిఎంఏ ఫౌండేషన్లో మా హాస్టల్లో ఉండే విద్యార్థులు 100% సక్సెస్ అవుతున్నారు. సిఏ ఫౌండేషన్ తీసుకున్నప్పుడు 90% సక్సెస్ అవుతున్నారు. అదేవిధంగా మా రిజల్ట్స్ కనుక చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు 2012 నుంచి 2019 వరకు అంటే ఎవ్రీ ఇయర్ స్టేట్ ఫస్ట్ సాధిస్తూ ఉన్నాం సార్. అంటే ఈ రెండింటికి రీజన్ ఏంటంటే మేము ఏదైతే పిల్లలకు ప్రామిస్ చేస్తామో 100% ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం సార్. ఓకే, అంటే విద్యార్థుల స్కిల్ని బట్టి లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసే ప్రాసెస్ని బట్టి వాళ్ళని డివైడ్ చేస్తారా? అంటే కొంచెం పూర్గా ఉండే వాళ్ళు, ఐ మీన్ పూర్ మీన్స్ సబ్జెక్ట్లో సరిగ్గా గ్రాస్పింగ్ ఆబ్వియస్లీ సార్. ఎట్లా ఉంటుందంటే ఒకసారి మన క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ అర్థం కాని స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ టైంలో సపరేట్గా తీసేసి మళ్ళీ వాళ్ళకి సపరేట్గా మళ్ళీ రీటీచింగ్ కూడా జరుగుతూ ఉంది సార్. ఎవరికైతే స్టూడెంట్స్కి అర్థం కాలేదో మళ్ళీ మాకు ఈ స్టడీ అవర్స్లో వచ్చేసరికి ఫ్యాకల్టీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చేసరికి మెయిన్ ఫ్యాకల్టీనే మాకు అవైలబిలిటీ ఉంటుంది సార్. అంటే వాళ్ళు మెయిన్ ఫ్యాకల్టీ ఎవరైతే క్లాస్ రూమ్లో టీచ్ చేశారో అదే ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ రీటీచింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరెవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద పర్సనల్ కాన్సన్ట్రేట్ చేస్తామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. సిఏ గురించి, సిఎంఏ గురించి, సిఎస్ గురించి సమగ్రంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తున్నాం టీ న్యూస్.